గోంగూర పచ్చడిలు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఈ గోంగూరను క్లీన్ చేసుకొని ఈ విధంగా మనం ఉడికించుకోవాలి. వాటర్ తక్కువ వేసుకోవాలన్నమాట, ఎక్కువ వేసుకోకూడదు. మళ్ళీ వాటర్ ఎక్కువైపోతుంటుంది, తొందరగా గోంగూర ఉడికిపోతుంది. గోంగూర పచ్చడికి పుల్ల గోంగూర అయితే బాగుంటుంది. పుల్ల గోంగూర కాడ రెడ్గా ఉంటుంది అన్నమాట. తెల్ల గోంగూర అయితే కాడ వైట్గా ఉంటుంది. పుల్ల గోంగూర అయితే బాగుంటుంది అన్నమాట. ఈ విధంగా ఉడికించేసుకొని చల్లారిపోయాక దీన్ని మనం గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా కావాలనుకుంటే, లేదు కొంతమందికి మెత్తగా ఇష్టం ఉండదండి. అలా ఇష్టం లేని వాళ్ళు పప్పు గుత్తితో మనం రుబ్బేసుకుంటే సరిపోతుంది. గ్రైండ్ చేసేసుకున్నాక ముందుగా మనం పచ్చిరొయ్యలు క్లీన్ చేసి పెట్టుకున్న పచ్చిరొయ్యలు తీసుకొని ఇవి పచ్చిరొయ్యలను మనం కొంచెం ఆయిల్ వేసుకొని వేయించేసుకోవాలి. పసుపు వేసి అందులో ఉన్న వాటర్ అంతా పోయే వరకు వేయించుకోవాలన్నమాట. వాటర్ పోయిన తర్వాత అప్పుడు మనం ఉల్లిపాయ తీసుకోవాలండి. ఉల్లిపాయ ఎక్కువ వేయక్కర్లేదు, ఒక ఉల్లిపాయ పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి అయితే సరిపోతుంది. ఇందులో వేసేసుకుని అవి కూడా పచ్చిమిరపకాయలు ఇవి కూడా వేయించేసుకోవాలి. ఇవన్నీ బాగా వేయించేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ వేసుకుని అది కూడా వేయించేసుకోవాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకొని కారం వేసుకోవాలి. కారం వేసుకొని నేను ఇప్పుడు ఇది మసాలా కారం కాదు అండి, పచ్చికారం అన్నమాట. ధనియాలు పొడి, జీలకర్ర పొడి అవన్నీ కొంచెం ఎక్కువ వేసుకున్నాను. ఇదేమో ధనియాల పొడి 2 స్పూన్లు, జీలకర్ర పొడి 1 స్పూను, గరం మసాలా 1 స్పూను వేసాను అన్నమాట. కొంచెం ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని వాటర్ వేసేసుకోవాలి. కొంచెం లైట్గా ఉడికిన తర్వాత అప్పుడు దీంట్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూర వేసేసి బాగా కలపాలన్నమాట. బాగా కలిపి ఒక 5 నిమిషాల పాటు సిమ్లో పెట్టి ఈ విధంగా ఉడకబెట్టేసేయాలన్నమాట. ఒక 10 నిమిషాల పాటు ఇలా ఉడికితే ఆ పచ్చిరొయ్యలు అన్నీ కలిసిపోయి చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. ఇంకా పొద్దుట ఈ కూర మార్నింగ్ తింటే ఇంకా చాలా బాగుంటుంది. ఇంకా స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇలా ఉడకబెట్టుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.